నిసరీసా నిసరీసా. అది ఏప్రిల్ 24, 1998. నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న డేట్ ఏప్రిల్ 24, 2024. అంటే సరిగ్గా 26 సంవత్సరాల క్రితం. భారతదేశ చలనచిత్ర రంగంలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండ్ విజనరీ డైరెక్టర్స్ అయిన శంకర్ గారి డైరెక్షన్లో వచ్చిన జీన్స్ మూవీ రిలీజ్ అయిన రోజు. అయితే జీన్స్ మూవీ అంతకుముందు అదే సంవత్సరం ఏప్రిల్ 11వ తేదీన లిమిటెడ్ థియేటర్స్లో తమిళ్లో రిలీజ్ అయింది. అయితే తర్వాత తెలుగు, హిందీ లాంగ్వేజెస్లోకి డబ్ చేయబడి ఏప్రిల్ 24, 1998లో రిలీజ్ అయింది. అది ఆ రోజుల్లో ఒక సంచలనం. విజువల్ ఎఫెక్ట్స్ అంతేకాదు, గొప్ప స్టోరీ, ఇంకా మెయిన్ స్పెషల్ అట్రాక్షన్ ఐశ్వర్య రాయ్. ఆ రోజుల్లో జీన్స్ అనే టైటిల్ కొంతమంది అర్థం పర్థం లేని టైటిల్ అనుకునేవాళ్ళు. అంటే జీన్స్ అంటే జీన్స్ ప్యాంటా, ఇదేం టైటిల్, జనాలకి వెర్రెకి ఏం టైటిల్స్ పెడుతున్నారో తెలియట్లేదు ఇలా అనుకున్నారు. బట్ యాక్చువల్గా జీన్స్ అంటే జీన్స్ ప్యాంట్ కాదు, హ్యూమన్ మన జీన్స్ ఉంటాయి కదా, జన్యువులు, అదనమాట. అంటే ట్విన్స్ పుట్టేటప్పుడు జీన్స్ యొక్క ప్రభావం వల్ల ఐడెంటికల్ ట్విన్స్ పుడతారు. సో దానికి సింబాలిక్గా జీన్స్ అని టైటిల్ పెట్టడం జరిగింది. అది ఒక విజువల్ ఫీస్ట్ అనమాట ఆ మూవీ, ఎన్ని రకాలుగా చూసినా. అండ్ దానికి తోడు ఏఆర్ రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, కొద్దిగా టైటానిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లా అనిపిస్తుంది. బట్ మధ్య మధ్యలో అలా ఆ ట్యూన్ ప్లే అవుతూ ఉంటుంది. అండ్ అదొకటే కాదు, సాంగ్స్ లిరిక్స్ కానీ మ్యూజిక్ కానీ ఎక్స్ట్రాడినరీ. ఊళ్ళో దాగున్న పల్లెంతో అతిశయం, ఆ సీతకు కచిలక వల్లెంతో అతిశయం. అతిశయం అని ప్రపంచంలో ఉన్న 8 వింతల్ని ఆ సినిమాలో చూపించడం జరిగింది. అంటే ప్రపంచంలో 7 వింతలే ఉన్నాయి కదా, 8 వింతలు ఏంటి అనుకుంటున్నారా? మనకు తెలిసిన 7 వింతలు, ఇంకో 8వ వింత ఐశ్వర్య రాయ్, ఆ సినిమాలో హీరోయిన్. ఆమె గురించి చెప్పడం మొదలుపెట్టానంటే ఇంకా ఈ మూవీ స్టోరీని పక్కన పెట్టేసి గంటల తర్వాత తన గురించి మాట్లాడతానేమో. సో లెట్ మీ కీప్ ఇట్ సింపుల్. శ్రీకృష్ణుడు మోహిని అవతారం ఎత్తి దానవుల్ని మైమరపింపు చేశాడంట. ఇన్ కేస్ ఆ సన్నివేశాన్ని కనుక మనం ఒక దృశ్య రూపంలోకి తీసుకురావాలంటే మోహినిగా ఎవరు యాక్ట్ చేయవచ్చు అంటే నాకు ఐశ్వర్య రాయ్ అనిపిస్తుంది. ఆమె కళ్ళలో ఆకర్షణ, ఆమె అందం ఒకటే కాదు. 1994లో ఆమె ప్రపంచ సుందరిగా గెలిచింది. అందం కేవలం అందం ఒకటే కాదు కదా, ఆమె ఆహార్యం, హావభావాలు, ఎక్స్ప్రెషన్స్, ఇవన్నీ ఈ సినిమాకి ఒక హైలైట్. ఓకే, మనం మెయిన్ స్టోరీలోకి వచ్చేద్దాం. సినిమా ఇంట్రడక్షన్లో పెద్దబ్బాయి అనే ఒక ఆయన అమెరికాలో ఇండియన్ రెస్టారెంట్ నడుపుతూ ఉంటాడు. పెద్దబ్బాయిగా నాజర్ యాక్ట్ చేశారు. ఆయనకి 2 కొడుకులు, వాళ్ళిద్దరు ఐడెంటికల్ ట్విన్స్ అనమాట. ఐడెంటికల్ ట్విన్స్గా హీరో ప్రశాంత్ యాక్ట్ చేశారు. వాళ్ళిద్దరూ లేచి వాళ్ళ తల్లి గారి ఫోటోకి దండం పెట్టుకుంటారు. సో అంటే ఆమె తల్లి చనిపోయారని చెప్పడం అనమాట. అయితే ఈ తల్లిగా గీత గారు మన పాత సినిమాలో హీరోయిన్గా కూడా యాక్ట్ చేశారు. ఆవిడ ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుంది. అది మూవీకి వన్ ఆఫ్ ద క్రూషియల్ పాయింట్. ఆ ఫ్లాష్ బ్యాక్ తర్వాత చెప్పుకున్నాం. సో
ఆ సీన్ని బట్టి తండ్రి ఆ ఇద్దరిని అమెరికాలో తనతో పాటు ఉంచుకుని పెంచుతున్నాడు అనమాట. వాళ్ళిద్దరూ మెడిసిన్ చదువుతూ ఉంటారు. వాళ్ళిద్దరూ ఐడెంటికల్ ట్విన్సే కాదు, వాళ్ళ డ్రెస్సులు కానీ ఇంకా వాళ్ళ వాడే వస్తువులు ఏదైనా కూడా ఐడెంటికల్ ఉండేటట్టుగా జాగ్రత్త పడతారు వాళ్ళ నాన్న పెద్ద అబ్బాయి. వాళ్ళు మెడిసిన్ చదువుతూ మిగిలిన టైం వాళ్ళ తండ్రికి రెస్టారెంట్లో హెల్ప్ చేస్తూ ఉంటారు. అయితే అక్కడ అమెరికన్ లైఫ్ స్టైల్ మనకి అక్కడ చూపిస్తారనమాట. అమెరికాలో ఉన్న ప్లేసెస్తో పాటు అమెరికాలో లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే, ఆఫ్ కోర్స్ ఇప్పుడు మనం ఇండియాలో కూడా చూస్తున్నాం, బట్ 1998లో మనకి అంతగా ఎక్స్పోజర్ లేదు కదా. వారంలో 5 రోజులు బాగా కష్టపడి మిగిలిన 2 రోజులు వీకెండ్స్ అంటాం కదా, కంప్లీట్ అవుట్ ఆఫ్ వర్క్, ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట. దానికి ఒక సాంగ్ కూడా ఉంటుంది, కొలంబస్ కొలంబస్ ఇచ్చారు సెలవు, ఆనందంగా గడపడానికి కావాలొక దీవి మామోయ్. ఓకే, అలా ఆ సాంగ్ తోటి మూవీ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎయిర్పోర్ట్లో ఇండియా నుంచి వచ్చిన ఒక అమ్మాయి మధుమిత తన బామ్మని తమ్ముడిని తీసుకుని అమెరికాకి తన బామ్మకి బ్రెయిన్ సర్జరీ చేయడానికి వస్తారనమాట. ఆమె ఫస్ట్ టైం రావడం, ఎయిర్పోర్ట్లో ఎవరింటికి విజిట్ చేయడానికి వచ్చారు అనే అడ్రస్ చెప్పడం, వాళ్ళ అడ్రస్ మిస్ అవ్వడం. సో సమ్ ఇమిగ్రేషన్ ప్రాబ్లం అవుతున్నప్పుడు అక్కడ బై ఛాన్స్ విసు, మన పెద్ద అబ్బాయి గారి ట్విన్స్లో ఒకడు, ఆయన పెద్ద అబ్బాయి, మళ్ళీ అతని పెద్ద అబ్బాయి విశ్వనాథన్, అతను అక్కడ ఎయిర్పోర్ట్లో వాళ్ళని చూసి ఇమిగ్రేషన్ ప్రాబ్లమ్ని అతను సాల్వ్ చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తాడు. అలాగే తను వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారని కనుక్కున్నప్పుడు ఆ బామ్మగారికి బ్రెయిన్ సర్జరీ చేయడానికి ఇండియా నుంచి అమెరికాకి ఒక హాస్పిటల్కి వచ్చాయని తెలుసుకుని, తను కూడా అదే హాస్పిటల్లో చదువుతున్నాను అని చెప్తాను. అయితే అక్కడ ఎయిర్పోర్ట్లో వీళ్ళు ట్విన్స్ ఇద్దరి మధ్య వీళ్ళు కన్ఫ్యూజ్ అవ్వడం అదొక ఫన్నీ ఇన్సిడెంట్ అనమాట. అక్కడ తర్వాత తెలుసుకుంటారు వాళ్ళిద్దరు ఐడెంటికల్ ట్విన్స్ విసు అండ్ రాము అని. విసు వెళ్ళిపోతూ ఏమైనా హెల్ప్ కావాలని, ఏదైనా తనని కాంటాక్ట్ చేయమని, తను కూడా అక్కడ కాలేజ్లో మెడిసిన్ చదువుతున్నాను, వాళ్ళు వెళ్తాను హాస్పిటల్ కాలేజ్లో, ఎనీ హెల్ప్ నన్ను కాంటాక్ట్ చేయి అనేసి డీటెయిల్స్ ఇచ్చి బిజినెస్ కార్డ్ ఇచ్చి వెళ్తాడు. ఆ తర్వాత మధుమిత ఆ హాస్పిటల్లో ఒక ఇష్యూ వచ్చినప్పుడు కూడా విసుని హెల్ప్ తీసుకుని అక్కడ ఒక సర్జరీ కాంప్లికేషన్ అయినప్పుడు విసునే అక్కడ వాళ్ళకి హెల్ప్ చేస్తాడు. అలాగే అక్కడ అమెరికన్ డాక్టర్స్ ఒక మిస్టేక్ చేయడం వల్ల బ్రెయిన్కి లెఫ్ట్ వైపు చేయవలసిన సర్జరీ రైట్ వైపు చేయడం, అది దాని మీద తన లాసూట్ వేస్తానని వాళ్ళని బెదిరిస్తాడు. ఆఫ్ కోర్స్ తర్వాత వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి వాళ్ళే కాంపన్సేషన్గా $2 million అనుకుంటా కాంపన్సేషన్ ఇస్తారన్నమాట మధుమితకి. ఇన్ని హెల్ప్స్ అవన్నీ చేయడంతో పాటు బామ్మగారిని అక్కడ అమెరికా ఫుడ్ తినడానికి ఆవిడ కష్టపడుతూ ఉంటుంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆతిథ్యం ఇచ్చి వాళ్ళ నాన్నగారికి ఇంట్రడ్యూస్ చేస్తారనమాట పెద్ద అబ్బాయికి. అక్కడ వాళ్ళు జాలీగా అమెరికా విజిట్ చేస్తారు, అమెరికాలోని ప్లేసెస్ చూస్తారు, యూనివర్సల్ స్టూడియో, డిస్నీల్యాండ్, హాలీవుడ్, లాస్ వేగాస్, ఇంకా డిఫరెంట్ ప్లేసెస్ అన్నీ తిరుగుతూ ఉంటారు. ఆఫ్ కోర్స్ మనం కూడా సినిమాలో వాళ్ళతో పాటు అమెరికాని విజిట్ చేసినట్టే అనిపిస్తుంది. వన్ ఆఫ్ ద హైలైట్స్ అనమాట మూవీలో. అమెరికాని మనం ఒక రౌండ్ వేసిన ఫీలింగ్ కలుగుతుంది థియేటర్లోనే కూర్చుని ఆర్ ఇంట్లో కూర్చొని టీవీలో చూస్తూ ఆర్ ఫోన్లో చూస్తూ.
అయితే మేము థియేటర్లో చూసిన ఎక్స్పీరియన్స్ మేబీ టీవీలోనో ఫోన్లోనో చూస్తే కలగదు. ఆ బిగ్ స్క్రీన్ మీద ఆ థియేటర్ ఎఫెక్ట్లో చూస్తేనే ఆ ఫీల్ ఉంటుంది. నెక్స్ట్ స్టోరీకి వస్తే ఇంకా అక్కడ సర్జరీ పని అయిపోయింది, ఇండియాకి రిటర్న్ అయిపోతూ ఉంటారు మధుమిత. అయితే వెళ్ళిపోతున్నప్పుడు తనకి అక్కడ ఏదో వదిలి వెళ్ళిపోతున్న ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఎయిర్పోర్ట్లో తను వదలలేక వెళ్తుండడం, అది చాలా హార్ట్ టచింగ్ అనిపిస్తుంది ఆ సీన్. అలాగే విసు కూడా సేమ్ ఫీల్ అవుతూ ఉంటాడు. అయితే ఈ విషయాన్ని అంటే మధుమిత విసుని ప్రేమిస్తున్న విషయాన్ని బామ గమనించి ఆమె ఒక చిన్న డ్రామా ప్లే చేస్తుంది. తనకి మళ్ళీ హెల్త్ కాంప్లికేషన్ వచ్చిందని యాక్ట్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. మళ్ళీ విసు వాళ్ళ ఇంటికి వచ్చేసి కొన్ని రోజులు అక్కడ ఉంటారు. వాళ్ళు కూడా రిసీవ్ చేసుకుని వాళ్ళకి అన్ని అరేంజ్మెంట్స్ చేస్తారు. ఆ టైంలో వీళ్ళిద్దరి మధ్యన విసు అండ్ మధుమిత వీళ్ళిద్దరి మధ్యన బాండింగ్ ఇంకా పెరుగుతుంది. ఇంకా మధ్య మధ్యలో సాంగ్స్ వస్తూ ఉంటాయి. హైరా హైరా హైరబ్బా, డ్యాన్స్ కొరియోగ్రఫీ కానీ ఏదైనా కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. లొకేషన్స్, డ్రెస్, ముఖ్యంగా కాస్ట్యూమ్స్, ఐశ్వర్య రాయ్ కాస్ట్యూమ్స్ అయితే మార్వెలస్. పువ్వుల్లో దాగున్న పల్లెంతో అతిశయం. ఆ మూవీ లిరిక్స్ అయితేనేమి, చెలియా నీదు నడుముని చూసా, అరే రే బ్రహ్మెంత పిసనారి, తలపైకెత్త కళ్ళు తిరిగిపోయే, ఆహా తడే చమత్కారి. ఇలా చాలా అద్భుతమైన లిరిక్స్తో సాంగ్స్, దానికి తోడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అండ్ ఈ సాంగ్ ఎస్పెషల్లీ ఈ సాంగ్లో వరల్డ్లో ఉన్న 7 వింతల్ని చూపించడం జరుగుతుంది. అతిశయం అనే సాంగ్లో వరల్డ్లో ఉన్న అతిశయాలు 7, దాంతోపాటు 8వ అతిశయం నువ్వు అంటూ హీరోయిన్ని పొగుడుతున్న సాంగ్, దాంతోపాటు హైరా 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 హైరబ్బా సాంగ్. ఇది విసుకి మధుమితకి మధ్యన అయితే నెక్స్ట్ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యన లవ్ డెవలప్ అవడం. అది వాళ్ళ తండ్రి పెద్ద అబ్బాయి విసు వాళ్ళ తండ్రికి తెలిసి ఆ లవ్కి వాళ్ళ పెళ్ళికి తన యాక్సెప్ట్ చేయనంటాను. సో అక్కడ మెయిన్ ట్విస్ట్ అనమాట. అప్పుడు ఫ్లాష్ బ్యాక్ చెప్తారు. మనం గీతా గారి ఫోటోకి దండం పెట్టడం అక్కడితో స్టార్ట్ అయింది కదా మూవీ, అదే మెయిన్ ఎలిమెంట్. ఫ్లాష్ బ్యాక్లో పెద్ద అబ్బాయి, ఆయనకి కూడా ఒక ట్విన్ బ్రదర్ ఉంటారు. పెద్ద అబ్బాయి అంటే చిన్న అబ్బాయి ఇద్దరు అనమాట, ట్విన్స్. నాజర్ యాక్ట్ చేసిన క్యారెక్టర్స్. వాళ్ళిద్దరూ అంటే తెలుగు వర్షంలో అనకాపల్లిలో ఒక హోటల్ రెస్టారెంట్ నడుపుతూ ఉంటారు. పెద్ద అబ్బాయి బాగా తెలివైన ఆయన, కానీ చిన్న అబ్బాయికి కొద్దిగా మందమతానికి చెప్పుకోవచ్చు. లైక్ ఈవెన్ సింపుల్ మ్యాథ్స్ ఎడిషన్స్ కూడా ఆయనకి రావన్నమాట. బిజినెస్ అంతా పెద్ద అబ్బాయి చూసుకుంటూ ఉంటాడు. చిన్న అబ్బాయికి చిన్న పనులు ఇస్తున్నా ఆయన సరిగ్గా చేయలేక తనే ఫీల్ అవుతూ ఉంటాడు, నేను ఎందుకు పనికిరానని. ఇంకా ఆ చిన్న అబ్బాయికి వైఫ్ రాధిక, ఓల్డ్ యాక్ట్రెస్ రాధిక, ఆమె యాక్టింగ్ అయితే అల్టిమేట్ ఆ సినిమాలో. ఆమెది కూడా కీ రోల్. అయితే నెగిటివ్ గయ్యాలి వైఫ్ లాగా యాక్ట్ చేస్తుంది. దాంతోపాటు సినిమాలో మెయిన్ రోల్ అనమాట, ఒక క్రూషియల్ పాయింట్ దగ్గర. అదేంటో తర్వాత మళ్ళీ చెప్పుకున్నాం. అయితే ఈ ఫ్లాష్ బ్యాక్లో గయ్యాలి వైఫ్ చిన్న అబ్బాయిని అంటే ఒక ఇన్సిడెంట్లో పెద్ద అబ్బాయి వైఫ్ గీత లెక్కలు తప్పు చేస్తున్న తన మరిది గారు
చిన్న అబ్బాయిని. అయ్యో ఏంటయ్యా ఆ చిన్న లెక్కలు కూడా తప్పు చేస్తే మన వ్యాపారం ఎలాగని ఒక్క మాట ఇలా అనేటప్పటికీ ఈ గయ్యాలి వైఫ్ వచ్చేసి ఆవిడ మీద విడుచుపడిపోతూ ఉంటుంది. మేమే ఇక్కడ చాలా గుడ్లా కష్టపడుతున్నాము, లెక్కలు రావా అనేసి నా మొగుడిని అంతా మాట అంటావా ఎలా అనేసి అంటే, ఆ టైంలో గీత ప్రెగ్నెంట్. ఆమె క్షమించమని కూడా అడుగుతారు. నేను కొద్దిగా చూసుకోమని చెప్పాను కానీ వేరే కాదు అనేసి. అలాగా ఆమె ఎంత లెవెల్ గయ్యాలి అనేది అక్కడ ఆ ఇన్సిడెంట్లో చూపిస్తారు. ఇంకా నెక్స్ట్ ఒకసారి ప్రెగ్నెంట్గా ఉన్న గీత కడుపులో కొద్దిగా అనీజీగా ఉన్నప్పుడు కొద్దిగా సోడా తాగాలనిపించి చిన్న అబ్బాయిని ఆమె మరిదిని కొంచెం సోడా తీసుకొస్తావు బాబు అని అడిగితే మళ్ళీ రాధిక వస్తుంది. ఏమన్నా మొగుడు నీకేమన్నా బానిసలా కనిపిస్తున్నాడా, ఏ పనులు పడితే ఆ పనులు చెప్తున్నావు, సోడా లేదు ఏమీ లేదు, కావాలంటే నువ్వు వెళ్ళి తెచ్చుకొని ఇంకా అనకూడని మాటలు కూడా అనేటప్పటికీ ఆమె ఫీల్ అవుతుంది. అంటే నీకు ఒక్క మొగుడు సరిపోలేదా, నా మరిది కూడా కావాలా నీకు, ఈ రకంగా మాట్లాడి నీ మరిది కూడా కావాలా అని అనేటప్పటికీ ఆమె హర్ట్ అవుతుంది. అలాగే పక్కన ఉన్న షాప్కి వెళ్ళి సోడా తాగుతూ ఉంటుంది. అయితే తాగుతున్నప్పుడే ఆమె కూలి పడిపోద్ది. ఆ ఆలోచనలో ఉండే కూలి పడిపోయి అక్కడే డెలివరీ అయిపోతుంది. బట్ ఆమె ఆ టైంలో చనిపోతుంది. ఈ విషయం పెద్ద అబ్బాయికి తెలిసి పరుగున వచ్చేటప్పటికి ఆమె చనిపోయి ఉంటుంది. సో అక్కడ అలా ఫ్లాష్ బ్యాక్లో అలా జరుగుతుందన్నమాట. అప్పుడు అనుకుంటాడు ఇక్కడ ఏం జరిగింది, తమ్ముడు భార్య తన భార్య ఇద్దరు వేరే వేరే ఇళ్ళ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళిద్దరికి పడకపోవడం, దానివల్లే ఇన్ని సమస్యలు వచ్చినాయి. ఇప్పుడు తనకు కూడా అక్కడ ట్విన్స్ పుడతారు. ఆ అమ్మాయి గీత చనిపోతూ ట్విన్స్కి జన్మనిచ్చి చనిపోతుంది. సో మరి తన బిడ్డలకు కూడా ఎప్పుడైనా పెళ్ళి చేసినప్పుడు ఒకే ఫ్యామిలీ నుంచి వచ్చిన ట్విన్స్కి మాత్రమే, ట్విన్ సిస్టర్స్కే వాళ్ళకి పెళ్ళి చేయాలి అని అప్పుడే డిసైడ్ అవుతాడు. అది అక్కడ మెయిన్ కాన్ఫ్లిక్ట్ అనమాట. ఇప్పుడు మన ప్రజెంట్ స్టోరీకి వస్తే మధుమిత విసు వీళ్ళిద్దరి పెళ్ళికి ఎందుకు ఒప్పుకోవడం అంటే తను అప్పుడే డిసైడ్ అయ్యాను తన తమ్ముడికి తనకి మధ్యలో జరిగిన ప్రాబ్లం తన కొడుకులకి జరగకూడదని తను నిర్ణయం గట్టిగా తీసుకుంటాడు. అప్పుడు లక్ష్మి బామ్మగా యాక్ట్ చేసిన ఆమె లక్ష్మి కదా, ఆమె ఓహో దీనికైనా ఎంత ఇది పెద్ద సమస్య కాదు, ఎంత సింపుల్ విషయాన్ని ఇలా చేస్తారా అనేసి అంటుంది. అక్కడ ట్విస్ట్ ఏంటంటే మధుమితకి ఆమె చెప్తుంది, మధుమితకి కూడా ఒక ట్విన్ సిస్టర్ ఉంది, ఆమె పేరు వైష్ణవి. ఇలా చెప్పేటప్పటికి ఇంటర్మిషన్. సో ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఇంటర్మిషన్కి వస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మధుమిత బామ్మ తమ్ముడు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ విషయం మరి ఇంతవరకు ఎందుకు చెప్పలేదంటే అప్పుడు అంటుంది ఆమె, అసలు మీకు ట్విన్ సిస్టరే లేదు, మీ పెళ్ళి కోసం నేను అబద్ధం ఈ డ్రామా ప్లే చేస్తున్నానంటే తప్పు కదా అంటే ఇంక తప్పదు, మీ ఇద్దరిని కలపాలంటే అని ఆమె ఒప్పించి మొత్తం మీద స్టోరీ అలా నడుస్తుంది అనమాట. ఆమె ట్విన్ సిస్టర్ ఉంది వైష్ణవి అని, అది నమ్మించి మెల్లిగా ఈ పెళ్ళికి ఒప్పించి పెళ్ళి అయిన తర్వాత ఆమె చనిపోయింది, సమ్ యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది అన్నట్టుగా సృష్టిద్దాం అనుకుంటారు. అయితే వాళ్ళిద్దరిని ఒకసారి చూడాలనుకుంటారు అనమాట పెద్ద అబ్బాయి. సో దానికోసం అక్కడ చాలా వెరీ అమేజింగ్ విజువల్ ఎఫెక్ట్స్ 1998లోనే మన ఇండియన్ స్క్రీన్ మీద మనం అప్పటి వరకు హాలీవుడ్లో ఈ జురాసిక్ పార్క్ ఇలాంటి సినిమాల్లో చూసి ఉంటాం, అలాంటి విజువల్ ఎఫెక్ట్స్ అనమాట. ఏంటంటే రాజు సుందరం తను డ్యాన్స్ చేస్తూ ఉంటుంటే ఐశ్వర్య డ్యాన్స్ చేసినట్టు, సో ట్విన్స్ ఇద్దరు డ్యాన్స్ చేసినట్టు, మధుమిత అండ్ వైష్ణవి డ్యాన్స్ చేసినట్టు. సో అక్కడ సాంగ్ కన్నులతో చూసేది గురువా కన్నులకు సొంతమౌనా
ఓకే, నేను పెద్ద సింగర్ని ఏం కాదు, ఈ సాంగ్ వస్తుంది. ఆ తర్వాత సో ఆ సాంగ్లో వీళ్ళు ఏంటంటే కొద్దిగా డ్రింక్ చేసేస్తూ ఉంటారు. పెద్ద అబ్బాయి వాళ్ళ ట్విన్ సన్స్ ఇద్దరు. ఆ టైంలో సాంగ్ వాళ్ళు నిజంగానే వైష్ణవి కూడా వచ్చింది అనుకుంటారు. సో అలాగే మొత్తం మీద నమ్ముతాడు. ఈ ప్రాసెస్లో ఇంకా పెళ్ళి ఒప్పుకుంటారు, పెళ్ళి ముహూర్తాలు కూడా పెడతారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వైష్ణవి అంటే రాముకి ఇంకా ప్రేమ పెరిగిపోతూ ఉంటుంది. ఆ వైష్ణవి నిజంగానే ఉందని నమ్ముతాడు కదా, తను కూడా వైష్ణవితో లవ్లో పడతాడు. యాక్చువల్గా అక్కడ వైష్ణవి లేదు, ఆమె మధుమిత అనే వైష్ణవిగా యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ తను నలిగిపోతూ ఉంటుంది అనమాట. ఒక పక్కన తన మరిది తనే వైష్ణవి అనుకుని ప్రేమ పెంచేసుకుంది. ఈ మోసం నేను చేయలేను, వద్దు అని అన్నా కూడా లేదు, ఇంకా కొంతకాలమే మనం ఈ డ్రామా ప్లే చేసి తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత మెల్లిగా అన్నీ సర్దుకుంటాయని బామ్మ నచ్చ చెప్తుంది. అయితే ఒక పాయింట్ దగ్గర పెద్ద అబ్బాయి తమ్ముడు అంటే వీళ్ళు ఇండియా వస్తారు. ఈ పెళ్ళి మాటలు వచ్చేటప్పుడు మధుమిత పేరెంట్స్ దగ్గరికి వస్తారు. అక్కడ కూడా పేరెంట్స్ కూడా ఈ అబద్ధం చెప్పి వాళ్ళు కూడా అంటే ఇది డ్రామా అని వాళ్ళ చేత కూడా ప్లే చేపిస్తారు. సో వాళ్ళు ఆ టైంలో కన్విన్స్ చేయడానికి ట్రై చేయడం అది ఒక ఫన్నీగా ఉంటుంది అనమాట ఎపిసోడ్. అండ్ నెక్స్ట్ పెద్ద అబ్బాయి తమ్ముడు చిన్న అబ్బాయి వాళ్ళ అన్నని చూడడానికి వస్తాడు. ఇంట్లో తన భార్యతో ఇంకా గొడవలు అవుతున్నాయి, అప్పులు అయిపోయాయి, అప్పులు అందరి మీదకి వచ్చేసారు, ఇంకా నేను ఎందుకు చేతకాను అన్నట్టుగా చెప్పేటప్పటికి వాళ్ళ కుటుంబ సమస్యను తీర్చడానికి పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి లాగా ఆమె దగ్గరికి వెళ్ళి తనకి ఒక పెద్ద లాటరీ వచ్చింది అన్నట్టుగా క్రియేట్ చేసి ఆ లాటరీ డబ్బులతోటి అప్పులన్నీ తీర్చేస్తారు. ఇంకా మన ఈ రెస్టారెంట్ని బాగా నడపాలనేసి ఒక అకౌంటెంట్ కూడా పెట్టి ఇతను చూసుకుంటాడు అన్నీ. ఈసారి బాగా నడుస్తుంది, మనం బాగా ఈ లాటరీ డబ్బులతోటి ఇన్వెస్ట్మెంట్ చేసి నడపచ్చు అనేసి చెప్తాడు. ఆమె చిన్న అబ్బాయి అనుకుంటుంది, మై వైఫ్ రాధిక. తర్వాత వాళ్ళకి పిల్లలు ఉండరు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చి నీకు పిల్లలు లేకపోవడం మీ భార్య చేసిన పాపం వల్లే మీకు పిల్లలు పుట్టలేదు, నువ్వు ఇంకో పెళ్ళి చేసుకో నీకు పిల్లలు పుడతారంటప్పటికీ అతను అంటాడు, ఇప్పుడు అలాంటి పని చేయను నేను, భార్య తప్పు ఏం లేదు కదా దీంట్లో, తను నన్ను నమ్ముకుని వచ్చిన ఆమె నేను ఇలాగ అన్యాయం చేయను ఇలా అని మాట్లాడేటప్పటికీ రాధికలో కొద్దిగా గయ్యాలి భార్య ఉంది కదా ఆమె కొద్దిగా మారుతుందన్నమాట. సో అక్కడి నుంచి ఇంకా వీళ్ళు పెళ్లి పనుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇటు పక్కన ఎక్కడ మధుమిత వాళ్ళ ఇంట్లో. అయితే ఒక టైంలో తెలుస్తుంది, విష్ణుకి తెలుస్తుంది మధుమితకి అసలు ట్విన్ సిస్టరే లేదు, ఇదంతా వీళ్ళు ఆడుతున్న నాటకం అనేసి తెలిసి తను సీరియస్ అయ్యి నువ్వు ఇంత మోసం చేసావా అని మధుమితాన్ని తను ఎంత బతిమాలన్నా వినిపించుకోకుండా తిట్టేసి వెళ్ళిపోతాడు. ఇదే విషయం రాముకి కూడా తెలిసి తను చాలా అప్సెట్ అయిపోయి దూరంగా వెళ్ళిపోయి అక్కడ బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత మధుమిత ఒక బోట్లో అలా వెళ్ళిపోద్ది బాధతోటి, చేపలు పట్టి బోట్లో. అప్పుడు పెద్ద అబ్బాయిలా యాక్ట్ చేసిన చిన్న అబ్బాయి చెప్తాడు, పెద్ద అబ్బాయిలా యాక్ట్ చేసిన చిన్న అబ్బాయి ఇక్కడ ఉన్నాడు కదా, ఇప్పుడు చిన్న అబ్బాయిలాగేమో పెద్ద అబ్బాయి ఏమో అటు వెళ్ళాడు రాధిక దగ్గరికి. ఇప్పుడు చిన్న అబ్బాయి పెద్ద అబ్బాయిలాగా డెసిషన్ తీసుకోవాలి ఈ విషయంలో. ఇంకా రాముయే కన్విన్స్ అవుతాడు ఫస్ట్, నీ మీద ఎంత ప్రేమ ఉంటే తను ఇంత
డ్రామా ఆడినా కూడా అదంతా నీ మీద ప్రేమ వల్లనే కదా, సో వదిన తప్పేం లేదు, నీ కోసమే తను అలా చేసిందని కన్విన్స్ చేసి, సరే నేను ఇంకా ఏ విషయాన్ని దీంట్లోంచి నేను బయటపడిపోయి నేనైతే నీవు వదిన్ని పెళ్లి చేసుకోవాలి అని చెప్తున్నానని కన్విన్స్ చేస్తాడు. అలా వెళ్ళి చిన్న అబ్బాయిని అడుగుతాడు, అంటే వాళ్ళే తన తండ్రి అనుకుని. అప్పుడు ఆయన కూడా ఒప్పుకుంటాడు. అంటే తన వల్లే తన అన్నయ్య ఈ డెసిషన్ తీసుకున్నాడు, ట్విన్స్కి పిల్లల్ని ఇవ్వాలని అనుకున్నాడు. ఇప్పుడు తన వల్ల వీళ్ళిద్దరు ప్రేమ బలి కాకూడదనేసి తనే ఒప్పుకొని అన్నయ్య వచ్చే లోపలనే పెళ్లి చేసేస్తే బెటర్ అని ముహూర్తాన్ని ముందుకు మార్పేస్తాడు అన్నమాట. అప్పుడు రాము విసు వెళ్ళి ఆమెని కలుస్తారు. ఐశ్వర్యరాయ్ మధుమిత ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆమెను తీసుకొని పెళ్ళికి రెడీ అవుతారు. పెళ్ళి జరగడానికి మొత్తం అరేంజ్మెంట్స్ అవుతాయి. అప్పుడు చిన్న అబ్బాయిలా ఉన్న పెద్ద అబ్బాయి రాధిక ఇక్కడికి వస్తారు. వచ్చేటప్పటికి పెళ్ళి అరేంజ్మెంట్లు అవుతూ ఉంటాయి. చూస్తే ఒకటే అమ్మాయి ఉంటుంది, మధుమిత. వైష్ణవి ఏమి ఉండదు. ముహూర్తం ముందే ఎందుకు పెట్టారు, అసలు ఈ పెళ్ళి ఎవరు కన్ఫర్మ్ చేశారు ఇలా అనేటప్పటికి తన తమ్ముడే తనలాగా యాక్ట్ చేస్తుంది కదా, తనే కన్ఫర్మ్ చేశాడని తెలుస్తుంది. కానీ దాన్ని వాళ్ళు రివీల్ చేయదలుచుకోరు అనమాట. ఎందుకంటే తను మళ్ళీ చిన్న అబ్బాయి లాగా అక్కడికి వెళ్ళాడని తెలిస్తే అదొక ప్రాబ్లం అవుతుందని. నేను ఒప్పుకోలేదు, నేను కావాలని మీరు చేసిన మోసానికి మీ మీద మీ గుణపాఠం నేర్పడానికి నేను అలా చేశానని బామ్మని మధుమిత వీళ్ళందరితోటి చెప్తాడు. అప్పుడు ఎంత మోసం చేస్తావా అని విసు కూడా తప్పు కదా, వాళ్ళని అలా బాధ పెట్టడం తప్పు, వాళ్ళు మమ్మల్ని కలపడానికి అలా చేశారు, దానికి ప్రతీకారంగా ఇలా చేయకూడదు, ఇంత నీచమైన పని చేస్తామని తండ్రిని అనేటప్పటికీ వాళ్ళ తమ్ముడు చిన్న అబ్బాయి వచ్చి విసుని కొడతాడు. నువ్వు మీ నాన్న అంత మాట అంటావా, అసలు మీ నాన్న కాదు ఒప్పుకుంది, నేనే ఒప్పుకున్నాను, అక్కడ నీలా యాక్ట్ చేసింది నేనే, పెద్ద అబ్బాయిలాగా యాక్ట్ చేసింది నేనే అని చెప్తాడు. వాళ్ళ అన్నయ్య ఎంత ఆపుదామని ట్రై చేసినా ఇంకా తను చెప్పేస్తాడు. ఆ సీక్రెట్ చెప్పేసేటప్పటికి అప్పుడు అందుకుంటుంది రాధిక. ఆమె అలా మారింది, గయ్యాలిగా ఉండేది, మంచిగా మారుతున్నది. కానీ ఎంత నీచమైన పని చేస్తావు నువ్వు, వచ్చింది మొగుడో బావో తెలియని పరిస్థితిలో నన్ను ఉంచి నువ్వు నా మొగుళ్ళా వస్తావా, ఎంత నీచమైన పనికి అనేటప్పటికీ అతను అంటాడు, నువ్వు తప్పుగా అర్థం చేసుకోక, నేను మీ ఇద్దరిని కలపడం కోసం నేను ఆ డ్రామా ఆడాను, అంతేగాని వేరేలా తీసుకోకనేటప్పటికీ అప్పుడు అంటారు ఆమె, మరి నువ్వు నీ తమ్ముడిని నన్ను కలపడానికి నువ్వు డ్రామా ఆడవచ్చు, కానీ ఇద్దరు ప్రేమికులు వాళ్ళిద్దరిని కలపడానికి ఆ బామ్మగారు డ్రామా ఆడకూడదు. ఆవిడ చేసిన తప్పు అయితే నువ్వు చేసింది కూడా తప్పే కదా, కాదు నువ్వు చేసింది కరెక్ట్ అయితే ఆవిడ చేసింది కరెక్టే కదా. సో ఇలాగ ఇది డైలాగ్ అంటూ ఉంటుంటే రీసెంట్గా ఈ అత్తారింటికి రాలేదు సినిమాలో డైలాగ్, క్లైమాక్స్ డైలాగ్ గుర్తొస్తూ ఉంటుంది. ఓకే, అది తర్వాత ఇంకో వేరే వీడియోలో చెప్పుకుందాం. సో నువ్వు చేసింది కరెక్ట్ అంటున్నావు అనుకుంటే ఈ పెళ్ళికి ఒప్పుకో, లేదు ఈ పెళ్ళికి ఒప్పుకోను అంటున్నావు అంటే నువ్వు చేసిన తప్పు, నేను ఈ తాళి తెంచేసి మీ తమ్ముడి నుంచి విడిపోయి వెళ్ళిపోతాను అనేటప్పటికీ ఇంకా తను పెద్ద రియలైజ్ అవుతాడు. సో అక్కడతోటి కథ సుఖాంతం అవుతుంది. మధుమిత విసు వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకుంటారు. చివరిలో అక్కడికి పెళ్ళికి వచ్చిన వాళ్ళందరికీ మన రాజు సుందరం విజువల్ ఎఫెక్ట్స్ అనమాట, జురాసిక్ పార్క్లో ఉన్నట్టు డైనోసార్ వచ్చి వాళ్ళందరి మీదకి వచ్చేస్తున్నట్టు, లైక్
సాంగ్లో ఐశ్వర్య రాయ్ ఎలా వస్తుంది అలా అనమాట. సో అదనమాట. మరొక మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోతోటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.